దేశ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కాకినాడలో ఏర్పాటు చేస్తున్న వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో నగర ప్రజలు తరలి రావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పైడ కృష్ణమోహన్, వేటకూరి సూర్యనారాయణరాజు, డాక్టర్ ముత్తార్ నవీన్ కుమార్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య పిలుపునిచ్చారు. కాకినాడ 3 లట్ల జంక్షన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుండల సాయికుమార్ వర్మ, గోడి సత్యవతి, తుమ్మలపల్లి నారాయణరావు, నాని, కొక్కిలిగడ్డ గంగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులందరితో కలిపి అనగా మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్స్, కూటమికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా అందరూ ముఖ్యులతో కూడా సభాస్థలికి చేరుకుంటారండి. ఇప్పటిదాకా ఈ సభాస్థలిని 3 లైట్ల జంక్షన్గా మనం అందరం కూడా పిలుస్తూ ఉన్నాం. టెక్నికల్గా చూస్తే ఇక్కడ 3 లైట్ల జంక్షన్ అనేటువంటిది మన అందరికీ తెలిసిన విషయం. కానీ మేము కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వారిని కూడా అభ్యర్థించాం. ఇక నుండి అటల్ బిహారీ వాజ్పేయి గారి స్టాచ్యూ రేపు నెలకొల్పబడుతుంది కాబట్టి రేపటి నుండి ఇది అటల్ చౌక్ లాగా, అటల్ మార్గ్ లాగా, అటల్ పార్క్ లాగా వారికి ఏ కంఫర్ట్ ఉంటే ఆ కంఫర్ట్గా వారు దీని నామకరణం తిరిగి చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఆ రోజు శ్రీ వాజ్పేయి గారు ఏదైతే సుపరిపాలన ద్వారా భారతదేశంలో డెవలప్మెంట్కి కొత్త రూపు తీసుకొచ్చారో దానిని ప్రధాని నరేంద్ర మోడీ గారు సాకారం చేస్తూ ఉన్నారు. అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేటువంటి విధంగా వారు మిగిలినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా వారు నిర్వహిస్తున్నారు. అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే వాజ్పేయి గారి డ్రీమ్ కమ్స్ ట్రూ త్రూ మోడీజీ అనే విధంగా ఇవాళ మన భారతదేశంలో వ్యవస్థ నడుస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో మన కూటమికి సంబంధించినటువంటి కాకినాడ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కానీ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు నానాజీ గారు కానీ, అదేవిధంగా కాకినాడ ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు, రాజ్యసభ ఎంపీ గారు సానా సతీష్ బాబు గారు, మిగతా కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా మన కార్యక్రమానికి పూర్తిగా సహకారం అందిస్తూ ఉన్నారు. మీ ద్వారా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం మీ ద్వారా బయట, ఎందుకంటే వాజ్పేయి గారు అంటే వారు ప్రజల మనిషి, రాజకీయాలకు అతీతంగా ఎలా ఉండాలి, ఒక పౌరుడు భారతదేశంలో నిజాయితీ అంటే ఏంటి, నిస్వార్థంగా పనిచేయడం అంటే ఏంటి అనేటువంటిది రుజువు చేసినటువంటి మహానేత. అటువంటి వ్యక్తి యొక్క స్టాచ్యూని కాకినాడ నగరంలో నెలకొల్పడానికి మా వంతుగా మేము చిన్న కృషి చేసినందుకు గాను మా జీవితం ధన్యమైందనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి కూటమి నాయకులకి, పెద్దలకి, మా పార్టీ శ్రేణులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం.